హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటంటే విడోస్ కోసం, అంటే మామూలుగా ఆడవాళ్ళ కోసం, ఉమెన్స్ 35 years దాటిన వాళ్ళ కోసం. మనం గత వీడియోలో హెచ్ఐవి ఓవర్ వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగనే విడోలో వైట్ డిశ్చార్జ్ దేనికి సంకేతం? ఇది వైట్ డిశ్చార్జ్ కంటే రెడ్ డిశ్చార్జ్ కంటే కూడా ఇంకా చాలా తీవ్రమైంది. ఇది చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ సేమ్ ఇది కూడా అంతే. దీని గురించి ఎక్కడ మాట్లాడడం లేదు, ఎవరికి చెప్పడం లేదు. ఆ తీవ్రత అనేది తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు కాల్ చేస్తున్నారు. సార్ మాకు ఇలా ఇలా అవుతుంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుంది సార్. కొంతమంది అయితే స్మెల్ వస్తుందని చెప్పడం, ఇంకొంతమంది అయితే సార్ చిక్కగా గడ్డలుగా రావడము, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. సో స్టార్టింగ్ దశలోనే కనుక మీకు ఇలాంటి ఏమైనా వైట్ డిశ్చార్జ్ లాంటి సంకేతాలు ఏమైనా కనబడినట్టు అయిందంటే మీరు వెంటనే కనుక అప్పుడే అప్రమత్తం అయితే అసలు ఇది తీవ్రమయ్యే అవకాశమే లేదు. కొన్ని సందర్భాలలో ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడం వల్ల అదర్ ఇన్ఫెక్షన్స్ అనేటివి స్టార్ట్ అయ్యి గర్భసంచికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ హింస పెడుతూ ఉంటుంది. చూస్తే చాలా చిన్నగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళలేక, ఎవరిని చూడలేక, నలుగురిలో నిలబడలేక, వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళ దృష్టి కానీ వీళ్ళదంతా కంప్లీట్గా మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటుంది. సంతోషంగా ఉండలేరు. ఒక రకమైన అభద్రతా భావానికి గురైనట్టుగా ఉండడము, ఎప్పుడు ఏది ఆలోచించినా కూడా వీళ్ళ మైండ్ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయి మళ్ళీ అక్కడికే వెళ్ళడము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామనే మామూలుగా. సో అందులో కొంతమందికి తీవ్రస్థాయి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి మంత్కు ముందు వచ్చి తగ్గిపోతూ ఉండొచ్చు. అలా ఒకవేళ మీలో ఎవరికైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే వైట్ డిశ్చార్జ్ హెవీగా అవుతూ ఉండడం, ఇప్పుడు నేను ఇంతకుముందు కదా చెప్పినట్టుగా కనుక ఉన్నట్లయితే కనుక దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసి అనవసరమైన చిన్నగా పోయేదాన్ని దాన్ని చాలా పెద్దగా అయ్యే వరకు తీసుకురాకండి. ఎందుకంటే మంచి గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అందుబాటులో. సమస్య చిన్నది, కొద్ది రోజులు ట్రీట్మెంట్లో వెళ్ళేది. దానికోసం మీరు అనవసరమైనదంతా ఎవరికైనా చెప్పుకుంటే నవ్వుతారేమో అని ఇంకో ఇబ్బంది పడడమో, అనేజిగా ఉండడమో, అలా కాకుండా ఎక్కడ చెప్పాలో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి. తద్వారా మీరు ఆ చికిత్సలోకి వెళ్తే కనుక అది తొందరగా క్యూర్ అయిపోయి మళ్ళీ మీ నార్మల్ జీవితం ఏదైతే ఉందో దానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి సహజంగా అందరికీ వచ్చేటివే. వైట్ డిశ్చార్జ్ అయినా సరే, రెడ్ డిశ్చార్జ్ అయినా, ఇవన్నీ కామన్గా ఆడవాళ్ళలో ఉండేటివే, కొత్తగా వచ్చేటివి ఏం కాదు. కాబట్టి ఒకవేళ ఇలా ఎవరికైనా హెవీగా వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా కంగారు పడకండి, భయపడకండి, మొహమాట పడకండి, సిగ్గుపడకండి. ఇలా ఉన్నప్పుడు వెంటనే ఒక వైద్యుని సంప్రదించడమో, లేకుంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే దాని సమస్య తీవ్రత ఏందో తెలుసుకొని తగు డాక్టర్ ఎవరైతే ఉంటారో మీకు మీ దగ్గరలో ఉండేలాగా కొంచెం ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర పంపించి క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము గతంలో చాలామందిని పంపించాము, చాలామందికి మంచిగా అయింది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా సరే హెచ్ఐవికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ ఇంట్లో కూర్చుంటే తెలియదు. ఒకసారి మీ లైఫ్ టర్నింగ్ మొత్తంలో ఒకసారి వచ్చి నన్ను కలవండి. విఆర్కే ఆఫీస్కి ఒక్కసారి విజిట్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వైట్ డిశ్చార్జ్ ఏంది, రెడ్ డిశ్చార్జ్ ఏంది, అసలు ఏఆర్టీ ఏంది, పాజిటివ్ లీవింగ్ ఏంటి, ఎలాంటి మందులు వాడుతున్నాము, కరెక్ట్గానే ఉన్నామా లేదా, ఇలా చాలా సబ్జెక్ట్. ఒక 3 గంటలు మీ టైం కేటాయిస్తే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు ఇంకా దీనికి సంబంధించిన మోర్ దెన్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ కండి. నేను మీ విఆర్కే హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ హెచ్ఐవి మ్యారేజెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.